బాబా, మీ ఆదేశం ప్రకారం నేను ఆ శునకానికి భోజనం పెట్టాను. గొప్ప ఘనకార్యం చేశావు. వెళ్ళు, బయలుదేరు. అయ్యో బాబా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ విషయం తెలుస్తుంది? దయచేసి చెప్పండి. చెప్పండి బాబా. ఏ విషయమో తెలియాలా? రేయ్, నీ పాపాలు లెక్క పెట్టడం మొదలు పెడితే చేతి వేళ్లే కాదు, కాలు వేడి కూడా సరిపోవు. నువ్వు చేసే ఈ పాపాల వల్ల ఏదో ఒక రోజు చస్తావు. అది నాకు కనిపిస్తోంది. వెళ్ళు, వెళ్ళు. బాబా, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వెళ్ళిపోమని అనకండి. మీ శిష్యుడి మీద ఆగ్రహించకండి. చెప్పండి, నాకు రాబోయే కష్టం ఎటువంటిది చెప్పండి. ఆ కష్టం నుంచి నన్ను గట్టెక్కించండి బాబా. కాదనకండి. ఆ కష్టం ఏంటి చెప్పండి బాబా. ఆ కష్టం ఏంటి? కళ్ళకి గంతలు కట్టుకునే ఆట ఆడావా? ఏంటి గంతలు కట్టుకునే ఆట? కళ్ళకు గంతలు కట్టుకుని పట్టుకునే ఆట ఆడావా? ఎప్పుడైనా ఆడావా? లేదు. లేదు కదా. వెళ్ళు, నీ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆట ఆడు. వెళ్ళు, వెళ్ళు. నేను నీకు అన్ని విషయాలు చెప్తాననుకోకు. నీ సొంత తెలివిని ఉపయోగించి నువ్వే కనిపెట్టు. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు, వెళ్ళక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. విషయం చెప్పమంటే పొడుపు కథలు చెప్తున్నాడు. నా రహస్యం బయటపడుతుందంటున్నాడు. ఇప్పుడేమో దాగుడు మూతలు ఆడమంటున్నాడు. నాకు పిచ్చెక్కుతోంది, తల బద్దలైపోయేలా ఉంది. నా విషయం బయటపడుతుంది. ఏ విషయం బయటపడుతుందని అడిగితే చెప్పడేంటి? నాకు సంబంధించిన విషయాలైతే చాలా ఉన్నాయి. వెళ్తున్నాను. అరే సకు, అమ్మ పొయ్యిలో పడేసిన ఎద్దుల బండి నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీని అర్థం ఏంటి? సకు, నువ్వు కాలిపోతున్న ఎద్దుల బండిని పొయ్యి మీద నుంచి తీసావా? అయ్యో, సకు, నువ్వు ఎందుకింత సాహసం చేశావు? నీకు చేతులు కాదని తెలీదా? ఏమండి, నాకు తెలియకుండానే అలా చేశాను. మీ నాన్నగారు ఇచ్చిన ఎద్దుల బండి మీకు ప్రాణం కంటే ఎక్కువని నాకు అర్థమైపోయింది. నిజం సకు, నిన్ను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. నేను ఇన్నేళ్ళు ఎంతో పొరపాటు పడ్డాను. మా నాన్నకి మేమంటే ఇష్టం లేదనుకున్నాను. ఆయన మమ్మల్ని మర్చిపోయారనుకున్నాను. కానీ ఈ సంఘటన తర్వాత నాకు అర్థమైంది, ఆయనకి మేమంటే ఎంతో ఇష్టమని. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళారని అర్థం చేసుకున్నాను. అవును. మరి మనం మావయ్య గారిని వెతుకుదామా? కానీ సకు, అమ్మకిది అసలు నచ్చదు. ఇప్పటికే మనిద్దరి మీద కోపంగా ఉంది. నిజమేంటంటే అమ్మకి నేనంటే చాలా ఇష్టం. తను నాకు దైవం. మనం తనకి కోపం తెప్పించే పని చేయకూడదు. చూసావు కదా తను ఇవాళ ఎంత ఆవేశపడిందో. ఏమండి, నేను చెప్పేది ఏంటంటే, మనం ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా మావయ్య గారిని వెతుకుదాము. అలా చేస్తే అత్తయ్య గారికి ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ మావయ్య గారు మనకి దొరికితే అత్తయ్య గారి కంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇవాళ అత్తయ్య గారు ఎందుకు ఆవేశపడ్డారు? మావయ్య గారు పోయారన్నందుకే కదా. అంటే ఆవిడ ఊహను కూడా భరించలేకపోయారు. మావయ్య గారు క్షేమంగా ఉండాలని, త్వరగా తిరిగి రావాలని అత్తయ్య గారు కోరుకుంటారు. ఆవిడ మనసులో ఇదే ఉంటుంది. మావయ్య గారి ఇంటికొచ్చి ఆవిడ ఎదురుగా నిలబడితే అత్తయ్య గారి కోపం అంతా పోతుంది. ఆవిడ మనల్ని అభినందిస్తారు. ఈ సలహా నాకు నచ్చింది సక్కు. మంచిది.
నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏవండి, తప్పకుండా మనకి మావయ్య గారు దొరుకుతారు.